హాయ్ అందరికీ, నేను మీ సాయి. ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే మనకి ఈరోజు లోడ్ వచ్చింది. వెళ్ళిపోదాం, లోడ్ తీసుకొని ఇంకా ఆరామ్సే ఉంటుంది. 10 రోజులు అవుతుంది ఖాళీ కూర్చొని. ఇప్పుడైతే మనం లోడింగ్కి వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు లోడింగ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇది చూడండి, మొత్తం లోడింగ్ కంపెనీ దగ్గరికి అయితే బాటా రోడ్ ఎట్లుందో చూడండి. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో. సర్వీస్ రోడ్ ఇది. మెయిన్ రోడ్ ఏమో సైడ్ నుంచి ఉంది, ఇట్లా కొంచెం లెఫ్ట్ సైడ్ పోతే ఉంటుంది. ఇదంతా సర్వీస్ రోడ్. చూడండి, చిన్న చిన్న ట్రాఫిక్. అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందుకు ఇక్కడ తొందర వెళ్ళిపోదాం అనేసి గల్లీల నుంచి వస్తారు తొందరని. ఇది చూడండి ఎట్లా ఉన్నాయో టర్నింగ్లు, ఎస్ కటింగ్లు ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇది చూడండి, ఈ బైక్ వాళ్ళు మాత్రం ఈ సందనంగానే వస్తారు. బండి అంచుకోడు. కార్ చూడండి, ఎంత లాంగ్ కటింగ్ ఉన్నా కానీ ఇక్కడనే వస్తారు. ఇప్పుడే జేసీబీ కూడా అడ్డం వచ్చింది నాకు. చేత ఫోన్ అయింది, ఒకసారి తనేమో స్టీరింగ్ అయింది. ఫోన్ అయితే షేక్ అయిపోతుంది. అసలు ఫోన్ ఎట్లా పెట్టి తీయాలో ఏం అర్థమవుతలేదు. మీరు ఏమన్నా సలహా ఉంటే చెప్పండి. చూడండి, జేసీబీ చిన్నగా పోతుంది. ఆ జేసీబీ పోదు, నన్ను పోనీయడు. ఇట్లనే మెల్లగా పోవాల్సి వస్తుంది. ఆయన ఎంత దూరం పోతే అంత దూరం. ఇది మొత్తం ఇండస్ట్రీ ఏరియా. పెద్ద పనులు వచ్చేస్తాయి, చిన్నవి వస్తాయి. ముందే మళ్ళీ బ్రేక్ గడ్డలు. నా ఫోన్ ఏమో షేక్ అయిపోతుంది. అసలు ఎట్లా పట్టుకొని తీయాలో ఏం అర్థమవుతలేదు. మొత్తం ట్రాఫిక్ ఎట్లా జామ్ చేసారు. మొన్న కప్పు గెలిచినందుకు ఇంత హడావిడి. బండ్లు మొత్తం ఆపి హారన్ కొట్టినా జరగట్లేదు. మనమైతే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కినాం. ఇక్కడ నుంచి టైం పడుతుంది కావచ్చు, ఇంకొక దగ్గర అయితే. మొత్తానికి ఔటర్ రింగ్ ఎక్కి కోకాపేట దగ్గర దిగుతున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ చూడండి, కోకాపేట ఫైనాన్షియల్ టోల్ గేట్. ఫోన్లో ఎంత షేక్ అవుతుంది. నాకైతే బాధ అనిపిస్తుంది షేక్ అవుతుంటే. మొత్తానికైతే టోల్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. టోల్ గేట్ కూడా దాటేసినాం. నా పక్కన టిప్పర్ రోడ్ చూడండి ఎట్లా పోతున్నావు. చుమ్మున వెళ్ళిపోతున్నావు. నాకన్నా స్పీడ్ ఎక్కువ ఉన్నట్టు మనోడు. ఆగట్లేదు, వేసాను. చూడండి ఎంత ఫాస్ట్ పోతున్నాను. ఆ మధ్యలో గేర్ చూడండి ఎట్లా గుర్తున్నాను. గొప్ప సౌండ్ వస్తుంది నాకైతే. మంచి డ్రైవర్ ఉన్నట్టున్నాడుగా, సీనియర్ డ్రైవర్. ఎంత స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. నా ఫోన్ అయితే షేక్ అవుతుంది. ఇదిగోండి, ఔటర్ రింగ్ రోడ్ దిగేసి రింగ్ కూడా దిగిన. ఒకప్పుడు ఇదంతా ఏం లేదు, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయింది. అసలు ఔటర్ రింగ్ అంటేనే మామూలుగా లేదు. ఆ రింగ్ కానీ ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి
ఆ పెద్ద బిల్డింగ్ కనబడేది పక్కలంగా పోవాలి మనం. అటు నుంచి రోడ్ ఉంటుంది, రోడ్కి వెళ్ళిపోవాలి ఆ బిల్డింగ్ పక్క పొడికి. ఇది చూడండి ఎంత లొకేషన్ ఎంత స్మూత్గా ఎంత హార్డ్గా ఉందో. ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే ఈ లొకేషన్ ఇట్లా కనబడ్డందుకు మంచిగా ఉంది. నేను మీ సాయి. ఈరోజు అయితే మనం అన్లోడింగ్ కాడ ఇచ్చినాం. అన్లోడింగ్ కాడ అయితే వచ్చినాం. మన బండి అయితే చూడు బండి అయితే పెట్టిన. ఇప్పుడు అక్కడ చాయ్ వేస్తున్నాను దాంట్లో చాయ్ తాగిన. మనమైతే బండి స్టార్ట్ చేసుకొని పెట్టినాం. ఈ నుంచి చూడండి మనం కిందికి వెళ్ళిపోతున్నాం. మస్తు ఫుల్ డౌన్ ఉంటుంది చూడండి కటింగ్. నైట్ పూట బండ్లు అయితే అస్సలు ఎంత రఫ్ అండ్ టఫ్ వీడకు అది చేస్తారంటే తెలుసు కటింగ్లా. ఇది నా ఫోనే కింద పడిపోయింది, మళ్ళీ చక్కగా పెట్టిన. అది రెండు ఓ దిక్కు కాల్వ, ఓ దిక్కేమో చెట్లు అడవి. మొత్తం కొత్తది కడుతున్నారు. ఇది చూడండి పడిపోతే ఏమనుందా. ఇది చూడండి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ నుంచి ఈ డౌన్లో లెఫ్ట్ తీసుకోవాలి. ఈ డౌన్లో లెఫ్ట్ తీసుకుంటే మనకు అన్లోడింగ్ అనేది అన్లోడ్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఇదంతా టిప్పర్లు. ఇదే మా సైట్కి అయితే వచ్చేసినాం. ఈ బండి అయితే ఇప్పుడు మనం ఆ టిప్పర్ దగ్గర పెట్టామని చెప్పిండు. ఇప్పుడు ఆ ముంగల పోతున్నాడు కదా అతను. ఈ బండి దగ్గర పెట్టేసి మనమైతే సైట్ చూసేద్దాం. చూసిన తర్వాత ఇక ఒకటేసారి అన్లోడింగ్ పాయింట్లో పెట్టేసి సరిపోతుంది. ఆల్రెడీ క్రేన్ వచ్చిందంట. మన ఈ బండి ఇక్కడ ఆపుకొని వెళ్దాం. ఇప్పుడైతే మన బండి అన్లోడింగ్ అవుతుంది. ఇంతసేపు ఎందుకు వీడియో తీయలే అంటే నేను ఒక్కడనే ఉన్నా, అందుకే తీయలేదు. ఇప్పుడు ఆ చైన్లు అన్నీ తీసేసి ఇప్పుడు ఆ ఉక్కులు పెట్టారు కదా అక్కడ చైన్లు ఉంటాయి, అది రెండు తీసేసిన. వాళ్ళైతే ఇప్పుడు అవి తగిలిచ్చేసి అన్లోడింగ్ అయితే చేస్తున్నారు. చూడండి ఏడ మేము అన్లోడ్ చేయాలన్నా ఈ క్రేన్ రావాల్సిందే, ఎందుకంటే వెయిట్ చాలా ఉంటుంది. అది 35-40 టన్నుల వరకు వచ్చేస్తుంది. అది అంత పెద్ద ఉంటుంది. ఎంత చిన్నగా తీసుకుపోతున్నారు, ఎందుకంటే ఇది వెయిట్ చాలా ఉండడం వల్ల అంత స్పీడ్గా తీయడానికి రాదు. భయం అవుతుంది అన్నమాట. ఎవరి భయం వాళ్ళకి ఉంటుంది కదా. చూడండి క్రేను ఎంత పెద్దది వచ్చిందో. ఇది 50 టన్నులు ఉంటుంది కెపాసిటీ, అందుకే మా దాన్ని అల్లక తీసేస్తుంది. ఇక మా బండి అయితే వచ్చేసింది. మొత్తానికి అయితే మా బండి చూడండి ఎట్లుందో. వర్షం పడ్డది ఫుల్, అందుకే తెల్లగా కొడుతుంది. ఇది చూడండి మేము అన్లోడ్ చేసిన దగ్గర అయితే ఇంతమంది ఉంటారు. మొత్తానికి ఇప్పుడు ఆ గ్యాప్లో కూర్చోబెట్టాలి దీన్ని. అంత చిన్నగా చూస్తూ పెట్టాలి, లేదంటే అటు ఇటు ఎక్కడ తగిలినా కానీ ఏం ప్రమాదం లేదని మామూలుగా గీసుకుపోవడం కానీ అట్లా పెయింట్ పోవడం కానీ జరుగుతాయి. అందుకే ఆ చుట్టూ వచ్చి అడిగేస్తారు. అంత సేఫ్టీ అంటే అంత సేఫ్టీ తీయాల్సింది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.